30 ఏళ్ల మీ రాజకీయ చరిత్ర, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని అయ్యో నా తెలంగాణ ఎవరి పాలైందని ఎందుకు అడగాల్సి వస్తుంది? తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ ఎజెండా ఏముంది? ఆత్మగౌరవం, స్వయం పాలన, తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ ఐదింటికి కూడా సగటు మనిషికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు మేధావులకు క్లారిటీ లేదు. సామాన్యులకు మేధావులు చెప్తుండ్రు కాబట్టి క్లారిటీలో ఉన్నది చెప్తుండ్రు కాబట్టి వీళ్ళు ఎజెండా పట్టుకొని ముందుకు పోయిండ్రు. మొట్టమొదటి 1997 అప్పుడు కాజీపేట ఎస్ఐ శోభన్ కుమార్ గారు ఉండే, ఇప్పుడు ఏఎస్ఐ సైబరాబాద్ ఎన్నో చేస్తుండ్రు. బీఆర్ఎస్ పుట్టక ముందే తెలంగాణ కోసం ఫస్ట్ మీటింగ్ నేను పెట్టిన. అలా ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు వస్తారు, ప్రొఫెసర్ వెంకటనారాయణ వస్తారు, కాజీపేట ఎవరు వస్తారా, ఫుల్ నిర్బంధం మధ్యలో. నాకు అప్పుడు జరుగుతున్న అన్యాయం పైన నాకు ఎక్కడ ఫోకల్ నాన్ ఫోకల్ మధ్యలో జరుగుతున్న ఉద్యమం అని అర్థమైంది. ఆ ఫస్ట్ ఆ సందర్భంలో ఫోకల్ నాన్ ఫోకల్, అది ఫోకల్ పోస్టే కానీ ఫోకల్ రిసోర్సెస్ కానీ అంటే ఏవైనా కానీ ఒక అసంతృప్తి. తెలంగాణ వచ్చింది, తెచ్చుకున్న తెలంగాణ ఎవరు పాలైంది అనేది మీ ప్రశ్న. దాని మీద ఒక బుక్కే తీసిన.